సికింద్రాబాద్లో ఘనంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు. రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి. ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయి, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి, మహమ్మారి వెంటాడుతుంది, ప్రమాదాలు జరుగుతాయి, బాల బాలికలను విచ్చలవిడిగా వదిలేయొద్దని హెచ్చరికలు. ఈ నెల 15, 16న ఢిల్లీలో చంద్రబాబు పర్యటన. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ. ఈ నెల 26 నుంచి సింగపూర్ పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు రాజధాని ప్రణాళిక, పోర్టులతో సహకారం కోసం 5 రోజుల పాటు పర్యటించనున్న బృందం. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పండుగ. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల జారీకి శ్రీకారం. తుంగతుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 4 లక్షల కొత్త కార్డులు ఇస్తున్నామని మంత్రి పొంగులేటి వెల్లడి. ప్రముఖ సీనియర్ నటి బి సరోజాదేవి ఇక లేరు. బెంగళూరులోని తన నివాసంలో సరోజాదేవి కన్నుమూత. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్లతో తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన సరోజాదేవి. తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి ఘటనలో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసిన పోలీసులు. మల్లన్న ఫిర్యాదు మేరకు జాగృతి కార్యకర్తలతో పాటు ఎమ్మెల్సీపై కేసు నమోదు. జాగృతి నాయకుల ఫిర్యాదుతో తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు. మల్లన్న 2 గన్మెన్లను సరెండర్ చేసిన పోలీస్ శాఖ. మాజీ మంత్రి పేర్ని నానిపై వరుస ఫిర్యాదులు. హింసను ప్రేరేపించేలా మాట్లాడారని, నారా లోకేష్ వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడారని పోలీసులకు ఫిర్యాదు. పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈడీ విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా. మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న వాద్రా. ఐఎస్ఎస్లో సుభాన్ శుక్లా వీడ్కోలు. సాయంత్రం 4:30 నుంచి డాకింగ్. రేపు భూమిపైకి చేరుకోనున్న సుభాన్ శుక్లా. యూపీలోని ముజాఫర్ నగర్లో ఎన్కౌంటర్. ముక్తార్ గ్యాంగ్లో షార్ప్ షూటర్ షారుఖ్ పఠాన్ మృతి. ఘటనా స్థలంలో కారు, పిస్టల్, బుల్లెట్లు స్వాధీనం. రేపటి నుంచి యూకేలో ఈ వీసాల అమలు. ఇమిగ్రేషన్ ప్రక్రియను గాడిన పెట్టేందుకు సరికొత్త ఈ వీసాలను అమల్లోకి తెస్తున్న యూకే. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లి దగ్గర లారీ బోల్తా. 9 మంది కూలీల మృతి, 12 మందికి గాయాలు. గద్వాల ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి. తేజేశ్వర్ హత్యకు సుపారి గ్యాంగుతో తిరుమలరావు కుట్ర. ప్రేయసిని వేరొకరి భార్యగా ఊహించుకోలేకనే దారుణం. వాయిస్ చేంజర్ డివైస్ ద్వారా మహిళ గొంతుతో ఫోన్లు. తమిళనాడులోని నాగంపట్నం దగ్గర సినిమా సెట్స్లో అపశృతి. గుండెపోటుతో మృతి చెందిన స్టంట్ మాస్టర్ రాజు. బీహార్ రాజధాని పాట్నాలో న్యాయవాది జితేందర్ కుమార్ దారుణ హత్య. తుపాకీతో కాల్చి చంపిన దుండగులు. విడిపోతున్నామని సంచలన ప్రకటన చేసిన భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్. 7 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సైనా. తమిళనాడులోని తిరువల్లూరులో రైల్వే ట్రాక్ మరమ్మతులు. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, డీజిల్ వాంగ్లను దగ్ధం. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం. కొనసాగుతున్న సహాయక చర్యలు. రేపు సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ కీలక సమావేశం. భేటీలో పాల్గొనున్న ఖర్గే, రాహుల్, సీనియర్ నేతలు. సెబీ ఆదేశాల మేరకు 4,843 కోట్ల రూపాయలను ఎస్క్రో ఖాతాలో జమ చేసిన అమెరికా ట్రేడింగ్ సంస్థ జెన్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్లో అవకతవకలకు పాల్పడినందున ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి లావాదేవీలు జరపకుండా ఈ నెల 3న నిషేధం విధించిన సెబీ. న్యాయవాద వృత్తికి ముగింపు పలికిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, సుప్రీం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దుష్యంత్ దవే. 48 ఏళ్ల వృత్తి జీవితం పూర్తి చేసుకుని 70వ జన్మదినం జరుపుకున్న దుష్యంత్ దవే. గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు. తాగునీటి కోసం గుమిగూడిన జనంపై కాల్పులు. 6 చిన్నారులు సహా 30 మంది మృతి. పాకిస్తాన్ రంగస్థలంపై రామాయణం నాటకాన్ని ప్రదర్శిస్తున్న పాక్ రంగస్థల కళాకారులు. కరాచీ నగరంలో భారతీయ ఇతిహాసాన్ని కళ్లకు కట్టిన కళాకారులు. గత నవంబర్లో ఆర్ట్స్ గ్యాలరీలో తొలిసారి రామాయణ ప్రదర్శన. ప్రజల్లో మంచి స్పందన రావడంతో మరిన్ని హంగులతో కరాచీలో 3 రోజుల పాటు ప్రదర్శనలు. విమానంతో పోటీ పడే విధంగా హైస్పీడ్ రైలును ఆవిష్కరించిన చైనా. ఇప్పటికే గంటకు 450 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైళ్లను నడుపుతున్న చైనా. తాజాగా గంటకు 600 కిలోమీటర్ల వేగంతో నడిచే హైస్పీడ్ రైలును జాతికి అంకితం చేసిన చైనా. చైనాలో పర్యటిస్తున్న విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా ఉపాధ్యక్షుడు హాన్ జంగ్తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు. లండన్లో ఘోర విమాన ప్రమాదం. సౌత్ ఎండ్ ఎయిర్పోర్టులో టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయిన B-200 విమానం. కొనసాగుతున్న సహాయక చర్యలు.
హంగేరీలో 1000 ఏళ్ల కిందటి పురాతన గ్రంథాలయంలో చెదలు పట్టిన మధ్యయుగం నాటి పుస్తకాలు చెదలను తొలగించి పునరుద్ధరించే ప్రక్రియ 13వ శతాబ్దం నాటి పూర్తి బైబిల్తో పాటు ముద్రణ యంత్రం రాకముందు నాటి కొన్ని వందల రాతప్రతులను వారసత్వ సంపదగా ప్రకటించిన యునెస్కో